వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. రెగ్యులర్గా నేను అన్వర్ గారు చేసేటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్ చూసి పొలిటీషియన్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది, కార్పొరేట్ పీపుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఒక విమెన్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి వచ్చారు మన దగ్గరికి. చాలామంది ఈ సబ్జెక్ట్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి ఎక్కువగా ఇక్కడ దాకా రావడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే కొంతమంది మాత్రమే వస్తూ ఉంటారు. ఈరోజు మాధవి గారు మనతో పాటు ఉన్నారు. సో ఒక్కసారి సబ్జెక్ట్ ఫాలో అయిన తర్వాత ఎలాంటి మిరాకిల్స్ జరిగాయి, అన్వర్ గారు చెప్పినటువంటి క్లాసెస్ విన్న తర్వాత, అది బేసిక్ క్లాస్ అయినా సరే, అడ్వాన్స్ క్లాస్ అయినా సరే, అండ్ వీడియోస్ విన్న తర్వాత అయినా సరే, జనరల్గా ఏ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా కలిసి వచ్చింది అనేటువంటిది మాధవి గారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం మాధవి గారు. నమస్కారం నాగరాజ్ సార్. హలో అన్వర్ గారు. నమస్తే. యాజ్ యూజువల్ మేము రెగ్యులర్ గానే మాట్లాడుకుంటూ ఉంటాము, నేను అన్వర్ గారు. కామన్ అది. మన ఆడియన్స్ కోసం మీరు ఏం చెప్తారు, మీ లైఫ్ లో జరిగిన మిరాకిల్ ఏంటి? సరే, హాయ్ సార్, నమస్తే. నా పేరు మాధవి. మాది జయశంకర్, భూపాలపల్లి డిస్టిక్, భూపాలపల్లి సార్. అక్కడ మాది లలితా షాపింగ్ మాల్. మేము ఒక 5 కోట్లతో ప్రారంభం చేశామండి షాపింగ్ మాల్. సార్ నేను ముందు ఎక్కడ పరిచయం అంటే సుమన్ టీవీలో చూడడం ద్వారానే, నాకు యూట్యూబ్లో చూడడం ద్వారానే సార్ నాకు పరిచయం. నేను డిసెంబర్ నుండి సార్ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నా అండి. జనవరిలో నేను సార్ క్లాస్లో జాయిన్ అయిదామని ట్రై చేశాను. ఎర్లీ మార్నింగ్ అనేసరికి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాను. అలా ఒక 1 మంత్ 6th బ్యాచ్లో జాయిన్ కావాల్సిందని మళ్ళీ 7th బ్యాచ్లో జాయిన్ అయ్యాను. సార్ ఓన్లీ వీడియోలు విన్నప్పుడే నేను ఎంతో మోటివేషన్ అయిపోయాను. అసలు ఎంతో నాకు తెలియకుండానే లోపల నుండి ఎక్సైట్మెంట్ ఎక్కువ వచ్చేసింది. అసలు నేను సార్ను కలవలేదు, క్లాస్లో జాయిన్ కాలేదు, మాట్లాడలేదు. అసలు నాకు సార్ సబ్జెక్ట్ ఏంటో కూడా తెలియదు. కానీ నేను ఆ క్లాసులు విన్నప్పుడే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉండేది నాకు. సార్ కొన్ని డైలాగులు చెప్తారు కదా, అవి బీభత్సంగా ఉంటాయి కదండి, అందరికి తెలిసిందే అదంతా. అలా నాకు ఆ డైలాగులు నాకు చాలా కనెక్ట్ అయ్యాయి. దాని ద్వారా నేను 7th బ్యాచ్లో జాయిన్ అయ్యానండి. సో అంటే నేను క్లాస్కు జాయిన్ అవ్వకముందు నా మైండ్ సెట్ ఇట్లా పూరు మిలీనియర్ లాగానే ఉంది. కానీ ఇప్పుడు మిలీనియర్ లాగా కూడా కాదు, నాది బిలీనియర్ లాగా అయిపోయింది నా మైండ్. నాది అసలు మిలీనియర్ అన్న వర్డే లేదు, ఇప్పుడు మొత్తం బిలీనియరే నా దగ్గర. నా మైండ్ సెట్ అంతా బిలీనియరే. మీకు జరిగిన మిరాకిల్స్ అంటే చాలా జరిగినాయండి. బిజినెస్ గ్రో బాగుంది, చాలా బాగుంది. వే ఆఫ్ టాకింగ్ చాలా మారిపోయింది. ఇంట్లో కూడా అసలు నెగిటివ్ అన్నది అసలు ఆ పదమే లేదు. చాలా వరకు ఏం మాట్లాడినా నేను వెంటనే ఆపేస్తున్నా, పిల్లల్ని గాని మా సార్ని గాని. వాళ్ళు కూడా నా దారిలోకి వచ్చేసారు. తినగా వేప తీయనవును అన్నట్టుగా వాళ్ళు కూడా నా దారిలోకి వచ్చేసారు. చాలా బాగుంది. రోజుకు ఎన్నిసార్లు మేము అన్వర్ సార్ నేను టాక్ చెప్పి ఇంట్లో మాట్లాడుతానంటే, సార్ నేను అసలు మా సార్ అయితే ఒకసారి మీ సార్ని కలిసి నేను కూడా ఒకసారి మాట్లాడతా, నీ గురించి చెప్పాలి మీ సార్కు అని ప్రతిరోజు. మా పాప అయితే మమ్మీ నాకు ఒక్కసారి అవకాశం ఇప్పి మమ్మీ నేను మాట్లాడతా అని అంటది మా పాప. నిజం. ఇక్కడ అవును సార్, మీ పాప వీడియో తీస్తున్నారు. అవును సార్, చాలా మిరాకిల్స్ జరిగినాయి. 1, 2 అని చెప్పడానికి లేదు. అసలు మనసులో ఏదని అనుకుంటే అది వెంటనే జరిగిపోతుంది. ఎన్నో. ఎందుకు సార్, నిన్న నేను మా దగ్గర చాలా వర్షం, 11 days నిన్నటికి ఇవాళకి 12 days మా దగ్గర వర్షం కంటిన్యూ ఉంది. నిన్న నైట్ అనుకున్నా నేను రేపు ఇక్కడికి వస్తున్నా హైదరాబాద్కు, నేను అసలు ఉన్నంతసేపు నేను ఎక్కడ ఉంటే అక్కడ వర్షం ఉండద్దు అనుకున్నా. అసలు ఇవాళ వర్షమే లేదు, మొత్తం ఎండొస్తుంది. నిజం, దట్ ఈస్ పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అసలు మనసులో అనుకోవడమే, పైకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. లోపల అనుకుంటేనే బయట జరిగిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీ బిజినెస్ అంతా బాగుంది. జనరల్ గా పెరిగిందా? పెరిగింది, చాలా బాగుంది. లాభాలు కూడా కొంచెం బాగుంది. లాభాలు బాగున్నాయి. ఓకే, అంటే రాకముందు అన్వర్ గారి వీడియోస్ చూడక ముందు, లేదంటే సబ్జెక్ట్ లోకి రాకముందు ఎలా ఉండిందండి బిజినెస్ మీద? అంటే కొంచెం ఎక్కువ నెగిటివ్ థాట్స్ ఎక్కువ వచ్చేవి, టెన్షన్ అయ్యేది. ఏదైనా జరిగితే అయ్యో రేపు ఎలా ఏంటి అంటే ఏదైనా దాని ముందే పాజిటివ్ గా ఆలోచించకుండా నెగిటివ్ గా ఎక్కువ ఆలోచించేదాన్ని. జీవితంలో అది కామన్ కదా, చిన్నప్పటి నుంచి మనం పెరిగిన పరిస్థితులు, మన పేరెంట్స్ పెంచిన విధానం, స్కూల్కి వెళ్ళినప్పుడు మన టీచర్స్ చెప్పిన విధానం అంతా అదే ఉంది కాబట్టి అదే వచ్చేస్తుంది థాట్ అనేది. కానీ సార్ క్లాస్కి వచ్చినాక సార్ ప్రతిరోజు ఒక 2 hours కానీ ఆ 2 hours లో మైండ్ మొత్తం దాన్ని ఎట్లా అంటే పూర్తిగా మార్చేసింది సార్ మొత్తం. ఒక 9 days లో నేనైతే చాలా మారిపోయినా. మా సార్ కూడా అసలు చాలా మార్పు వచ్చిందని చాలా సార్లు అన్నాడు. అందుకే నేను అడ్వాన్స్ లో జాయిన్ అయ్యాను. తర్వాత ఇప్పుడు 6th month మెంబర్షిప్ లో ఉన్నాను. నిన్న ఈవినింగ్ అనుకున్నా అంతే సార్ని కలవాలి అని, వచ్చి కలిసిన నేను. ఫెంటాస్టిక్ అండి, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ బ్లెస్సింగ్ టైం ఇది.
అందరికీ ఒక రకంగా చెప్పాలి అని అంటే. అవును సార్. అండ్ ఈ మధ్య కాలంలో వాళ్ళకి ఏదైతే జరిగిందో అది ఇలా ఓపెన్ గా వచ్చి షేర్ చేస్తూ ఉన్నారు ప్లాట్ఫామ్ ముందు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మా ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది రీచ్ అవుతుందని చెప్పడానికి మీలాంటి వాళ్ళే బెస్ట్ ఎగ్జాంపుల్. అందులోనూ స్పెషల్ థ్యాంక్స్ టు కలిసిటి అప్పలనాయుడు గారు. అవును సార్, ఆ సార్ కూడా మా బ్యాచ్, 7th బ్యాచ్. అతను కూడా 7th బ్యాచ్. ఓకే కావచ్చు, కానీ మొత్తం అయితే అప్పుడప్పుడు బ్రేక్అవుట్ రూమ్ లో కలుసుకున్నాం. బ్రేక్అవుట్ రూమ్ ద్వారా నేను చాలా మంది వేరే వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడాను. చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు నాకు. వెరీ గుడ్. చాలా క్లయింట్స్ కి అంటే బెనిఫిట్ ఏంటంటే మన క్లాసెస్ జాయిన్ అవడం వల్ల త్రూ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని, ఇప్పుడు నాకు 25 దేశాల్లో క్లయింట్స్ ఉన్నారు. మీరు ఆ 25 దేశాల్లో మీ యొక్క బిజినెస్ కానీ, మీ పేరు కానీ, మీ నెట్వర్క్ కానీ మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు చెప్తున్నాను, నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్త్. సో ఈరోజు నాకు 25 దేశాల్లో ఈజీ కాంటాక్ట్స్, అంటే నేను ఈజీగా ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను ఈజీగా కలగలను. సో చాలా పెద్ద పెద్ద క్లయింట్స్, ఆ క్లయింట్స్తో మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు, లైవ్లో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీ బిజినెస్ ఏదైతే ఉందో చాలా 25 దేశాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నా దగ్గర ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ మన రీసెంట్గా 11th బ్యాచ్లో జాయిన్ అయ్యారండి. ఈరోజు అతను మన దగ్గరకు జాయిన్ అవ్వక ముందు ఆ రియల్ ఎస్టేట్ పర్సన్ లోకల్గా బిజినెస్ చేసేవారు. ఇప్పుడు నేను నెట్వర్క్స్ అంటే నేనేం చేశాను, బ్రేక్అవుట్ రూమ్స్ క్రియేట్ చేసి వీళ్ళకి అవకాశం ఇవ్వడం వల్ల అతను ఈ రోజు ఆల్మోస్ట్ ఇంకొక 3 కంట్రీస్లో రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోయారండి. అలా నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు చాలా మంది మనం ఉన్నారు. నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు 10th బ్యాచ్ నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు ఉన్నారు. అతను కూడా టీం కోసం లోకల్గా, చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉంటారంటే టీం కోసం స్ట్రగుల్ అవుతుంటారు. లోకల్గా టీం దొరికిన వాళ్ళకి గ్లోబల్గా టీం దొరికేస్తారు. సో అన్వర్ సార్ అంటేనే ఒక మిరాకిల్. సార్ క్లాస్కి వచ్చినామంటే మా లైఫ్ ఒక మొత్తం తూర్పు నుండి పడమర అనే ఎలా ఉంటుంది, దక్షిణం ఉత్తరం ఎలా ఉంటుందో అలా అంతే సార్. సార్ అసలు క్లాస్లో జాయిన్ అయ్యామంటే మన డెస్టినీ మారిపోతుంది అంతే. ఇక ఇంకొకటి ఏం లేదు, అక్కడ చెప్పుకోవడానికి అంటూ ఇంకొకటి ఏమీ లేదు. అది జరిగిపోతుంది. లోపల అనుకోవడమే లేటు, ఇక్కడ థాట్ రావడమే లేటు, జరగడం అయితే లేట్ లేదు. దీనికి నేను 100కు 1000% చెప్తా. నేను నాకు చాలా మిరాకిల్స్ జరిగింది. అందుకే ఇప్పుడు సార్ని కలవడం కోసం ఇంత దూరం వచ్చాను నేను. వెరీ హ్యాపీ అన్న. జూలై 30th కూడా బ్యాచ్ ఉంది. యాక్చువల్ గా 12th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దానికి జాయిన్ అవ్వమని చెప్తారా? అసలు లేడీస్ అనేవాళ్ళు ఒక వంటిల్లుకు ఇంటికే పరిమితం కాదు. ఈ రోజులలో ప్రతి ఒక్కరు బయటికి రావాలి, బయట నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఈ సార్ అన్వర్ సార్ క్లాస్కి వస్తే మనకు తెలియదంటే ఏం లేదు. సార్ దగ్గర ప్రతి ఒక్కటి ఉంది. హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, కెరీర్ ఉంది, రిలేషన్షిప్ ఉంది, బిజినెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. సార్ అన్వర్ సార్ క్లాస్కి వస్తే తెలియని ప్రపంచం అంటే ఇంకొకటి ఏం లేదు. నేనైతే చాలా నేర్చుకున్నా. మనసు చాలా నిండుగా ఉంది. నిజంగా చాలా అంటే చాలా నేర్చుకున్నా. 14 సంవత్సరాల పుస్తక భాండా జ్ఞానం. సో జ్ఞానం పెరిగితే ధనం పెరుగుతుందండి. సో మేడం గారు చెప్పినట్టు, మాధవి గారు చెప్పినట్టు, మీరు నా క్లాసెస్కి వస్తే అండ్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి మెసేజ్ ఇస్తున్నారు, అది కూడా వినండి. ఇది మీ ఇంట్లో వాళ్ళకి చాలా మంది షేర్ చేయండి. చాలా మంది ఇంట్లో జెంట్స్ ఎలా అనుకుంటారు, నువ్వు ఏదైనా చెయ్యి, నాకు సపోర్ట్ ఇవ్వు, మన పిల్లల్ని పెంచాలంటే నీ ఇన్కమ్ కూడా ఉంటే బాగుంటుంది అని చాలా మంది జెంట్స్ అంటుంటారు. సో వాళ్ళకి లేడీస్కి ఏం చేయాలో అర్థం కాదు. సో ఒకసారి మేడం గారు, మాధవి గారి మాటలోనే విందాం. ఎలాగ డబ్బుని ఈజీగా మేనిఫెస్టేషన్ చేయొచ్చు, ఏం నేర్చుకుంటారు మీ అందరూ కూడా. చాలా మంది యూట్యూబ్లో చెప్తున్నారు కదా, మళ్ళీ ఆన్లైన్ క్లాసులు ఏం చెప్తారు అని చాలా మందికి మీకు డౌట్ నుంచి ఇంతకు ముందు కూడా చెప్పాను. కోటేశ్వర్లు అవ్వలేరు. మాధవి గారి మాటలోనే విందాం ఒకసారి. ఎస్, అవును సార్. ఎప్పుడు ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఇంట్లో మగవాళ్ళు ఎలా ఉంటారంటే ఆడవాళ్ళని తక్కువ చేసి చూస్తారు. నువ్వేం చేస్తావు, నీకేం తెలుసు, ఏం తెలియదు, నువ్వు కామ్గా ఊరుకో, నీకేం కావాలంటే నేను తెచ్చి పెడుతున్నా, నీకు అవసరం లేదంటారు. ఎందుకు అవసరం లేదు? ఈ రోజులలో ఒక్కరు సంపాదిస్తే గడిచే రోజులు కావు. చదువు విషయంలో, పిల్లల చదువు విషయం కానీ, హెల్త్ విషయం కానీ, కెరీర్ విషయం కానీ, ఎంతసేపు మిలీనియర్ లాగానే, పూర్ లాగానే మైండ్ సెట్ ఉంటే మనం ఎప్పుడు రిచ్ అవుతాం? మన కోరికలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం తీర్చుకోవాలి. వాళ్ళ దగ్గర చేయి చాపి అడిగితే వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఉన్నదో లేదో. ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది సార్ పరిస్థితులు. జాబే కావచ్చు, బిజినెస్సే కావచ్చు, రకరకాలుగా ఉన్నారు సార్ పీపుల్స్. అందుకనే ప్రతి ఒక్కరికి అన్ని కోరికలు నెరవేర్చలేరు. మన కోరికలు మనం నెరవేర్చుకోవాలంటే ఫస్ట్ అన్వర్ గారు సార్ క్లాస్లో జాయిన్ అయ్యామంటే ఫస్ట్ ఒక స్టెప్ వేసినట్టే మనం. తర్వాత ఒక్క మెట్టు ఎక్కితే 10 మెట్లు మనం తెలియకుండానే ఎక్కిపోవచ్చు. సార్ క్లాస్కి వచ్చామంటే ఫస్ట్ ఒక్క స్టెప్ వేయడం అంతే. అందులో మనం డబ్బులు పే చేసి అందులో మన నెంబర్ ఎన్రోల్ చేసుకున్నామంటే చాలు సార్. 1 స్టెప్ మనకు తెలియకుండా వేసినట్టే.
నెక్స్ట్ ఆ 9 days లో 10 స్టెప్పులు ఎక్కేస్తాం అంతే. నిండు మనసుతో కూడుకున్నటువంటి గూస్ బంప్స్ నిజంగా సార్ అసలు ఈ సార్ చెప్పే ఒక్కొక్క కంటెంట్ ఉంటుంది సార్. ఎంతసేపు ఇంకేం చెప్పాలి, ఇంకెలా చెప్పాలి, ఎలా చెప్తే వీళ్ళకు ఇది తొందరగా రీచ్ అవుతుంది, వీళ్ళకి ఎట్లా సక్సెస్ వస్తుంది, ఏ విధంగా నేను చెప్తే ఏ కంటెంట్ ఇస్తే వీళ్ళు ఇంకెంత తొందరగా ఫాస్ట్ గా రిజల్ట్ వస్తాయి వీళ్ళకి అని చెప్పి సార్ ఎప్పుడు మా గురించే తప్పున పడతారు. కంపల్సరిగా చెప్తారు ప్రతి ఒక్కటి. మర్చిపోతే 1 minute ఆగండి నేను ఇది చెప్తా అని చెప్పి మళ్ళీ అది చెప్పిన తర్వాతనే దాన్ని క్లోజ్ చేస్తారు. జూలై 30వ తారీఖున 12th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కంపల్సరిగా ఎంత మందికి ఎంత ఎక్కువ మంది రావాలనుకున్నా, ఎంత అసలు వద్దామని రాలేకపోయిన వాళ్ళైనా పర్లేదు, అప్పు చేసైనా, నేను చెప్తున్నా ఒక ఆడామగా ఎక్కడైనా అప్పు చేసినా పర్లేదు, 5,000 రూపాయలు పెద్ద సమస్య కాదు, 5,000 రూపాయలు పెద్ద అసలు విషయమే కాదు. 5,000 రూపాయలు పెడితే మనం 5 లక్షల రూపాయల నాలెడ్జ్ నేర్చుకుంటాం. 5,000 ఎక్కడ, 5 లక్షలు ఎక్కడ సార్? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి? కాబట్టి కంపల్సరిగా అప్పు చేసైనా, నేను చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి, ఒక 5,000 రూపాయలు అప్పు చేసైనా పర్లేదు, సార్ క్లాస్లో జాయిన్ కండి. నేను ఇప్పుడు 6th month మెంబర్షిప్ తీసుకున్నా అంటేనే అర్థం చేసుకోండి. అసలు సార్ క్లాస్కి వచ్చామంటే ఇక అది వండర్, 8th వండర్, 9th వండర్, మీరు ఎలా అంటే అలా అంతే. మేడం మాధవి గారు ఇప్పుడు చాలా మంది దగ్గరికి వెళ్ళి ఉంటారు, మీరు కూడా చాలా మంది దగ్గరికి వెళ్ళి ఉంటారు, ఎన్నో వీడియోస్ విని ఉంటారు. వాళ్ళకి అన్వర్ క్లాస్ కి డిఫరెన్స్ చాలా తేడా ఉంది. అసలు అన్వర్ సార్ క్లాస్ అంటే డైరెక్ట్ మనం డిగ్రీ చదివినట్టే సార్ నన్ను అడిగితే. నిజమే, డైరెక్ట్ డిగ్రీకి వెళ్ళొచ్చు నన్ను, డైరెక్ట్ డిగ్రీ అంటే ఆ 9 days ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, డైరెక్ట్ రోజు ఒక్కొక్క క్లాస్ అయిపోతుంది. 9th days అయిపోయేలోపు డైరెక్ట్ డిగ్రీకి వెళ్ళిపోవచ్చు. 9th క్లాస్ కాదు, 10th అయిపోతుంది, ఇంటర్ అయిపోతుంది, డిగ్రీకి వెళ్ళిపోవచ్చు. అంత బాగుంటుంది. చాలా రిజల్ట్స్ నాకైతే వచ్చినాక 3 days నుండే 4th days నుండే నాకు రిజల్ట్ స్టార్ట్ అయింది. నేను సార్తో ఆల్రెడీ క్లాస్లో కూడా మాట్లాడాను. నేను సార్ నాకు ఇలా జరిగింది సార్ అని చెప్తే సార్ కూడా నాతో చాలా హ్యాపీగా కంగ్రాచులేషన్స్ మేడం అని చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే ఈ సార్ దగ్గర ఒకటి ఏముందంటే, అంటే వాళ్ళు పేదవాళ్ళ, నా క్లాస్కి వచ్చిన వాళ్ళు చిన్న ఏజ్ వాళ్ళ, పెద్ద ఏజ్ వాళ్ళ ఆస్తి పరుల, వాళ్ళు ఏం పని చేస్తున్నారు అంటే, వాళ్ళు జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా ఏం చూడాడు, ప్రతి ఒక్కరికి మర్యాద ఇస్తాడు. ఫస్ట్ సార్ దగ్గర ఉన్నది రెస్పెక్ట్, ఫస్ట్ రెస్పెక్ట్ ఇస్తాడు. అది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరం కోరుకునేది ఏంటి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, అంతేనా కదా? ఆ సార్ దగ్గర మాత్రం అది ఉంది. అది ఎవరనేది చూడరు, వాళ్ళ ఏజ్ చూడరు, వాళ్ళు పూరా చూడడు, వాళ్ళు చదువుకున్నారా చదువుకోలేదు, అసలు సార్కి దాంతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి మర్యాద ఇచ్చి మాట్లాడతాడు, ప్రతి ఒక్కరు డౌట్ క్లారిఫై చేస్తాడు క్లాస్లో. అంతకు మించి ఇంకేం కావాలి? ఆ 2 గంటలు అసలు ఎట్లా గడిచిపోతే అర్థం కాదు సార్. నిజంగా సార్ చెప్పేంత వరకు అమ్మో ఇప్పుడే టైం అయిపోయిందా అనుకుంటా. నేను కూడా చాలాసార్లు అని అనుకున్నా. ఎప్పుడో నేను 2002లో బుక్కులు బట్టి నోట్ బుక్లు పెన్నులు బట్టి రాసిన సార్. మళ్ళీ ఇప్పుడు రాస్తున్నాను నేను. మా పాప అయితే మమ్మీ నేను కూడా ఇంత మంచిగా రాస్తారేమో మమ్మీ, నువ్వు ఇంత బాగా రాస్తున్నావు మమ్మీ నోట్స్ అంటుంది. ఇంతకంటే ఇంకేం కావాలి సార్ ప్రూఫ్ చెప్పండి? అసలు ఏది ఆలోచించాల్సిన అవసరం లేదు, కళ్ళు మూసుకొని సార్ క్లాస్లో జాయిన్ కావాలి సార్, అంతే. ఒక్కసారి రండి, వచ్చిన తర్వాత తెలుస్తుంది అంతే. మీరు అంత బాగా కంటెంట్ని ఓన్ చేసుకొని సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నారు కాబట్టి, ప్రాక్టికల్ లైఫ్లో చూడగలుగుతున్నారు కాబట్టి ఆ మిరాకిల్స్ ఇలా జరిగాయని మీరు చెప్పగలుగుతున్నారు. వెరీ హ్యాపీ మీరు ఇక్కడ దాకా రావటం కూడా, అండ్ ఈ టైం కలవటం కూడా నిజంగా చాలా మంచి టైం అని చెప్తాను నేను. లక్కీ టైం ఇంకంతే. బాగా థ్యాంక్ యూ. అండ్ జూలై 30th బ్యాచ్ మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాధవి గారు చెప్పినటువంటి వర్డ్స్ విని మీకు నమ్మకం కలిగేటువంటి వాళ్ళు డెఫినెట్గా రండి. అంటే జనరల్గా చెప్తూ ఉంటారు కదా, డౌటీశ్వర్లు ఎప్పుడు కోటీశ్వర్లు కాలేదు. మీరు కనుక నమ్మితే అద్భుతాలు చూస్తారు, చేస్తారు. సార్ ఇంకొక చిన్న విషయం, నమ్మకం ఉన్నా లేకపోయినా నేను కూడా అసలు చెప్పాలంటే, నేను ఇంతకుముందు వేరే క్లాస్లోకి వెళ్ళినా అక్కడ నాకు అంత పెద్ద అంటే రిజల్ట్ లేదు, అక్కడ ఇంత కంటెంట్ లేదు. చూద్దాం అంటే ఈ సార్ది చూడడానికి చిన్న ఏజ్లా ఉంది, ఈ సార్ ఏం చెప్తారు అసలు అంటే కొంతమంది టాకింగే ఉంటుంది కదా లోపల, అంటే క్లాస్లో జాయిన్ అయిన తర్వాత సబ్జెక్ట్ ఉంటుందా ఉండదో అంత తెలియదు కదా సార్. ఒకసారి వెళ్తేనే కదా ఏదైనా తెలిసేది. అందుకే నేను అనుకున్నా అంటే ఏం చెప్తారో ఏమో, అసలు నాకు డౌట్గానే ఉండే. సరేలేండి, ఎన్నో ఖర్చు పెడుతున్నాం, ఎన్నో అనవసరపు ఖర్చులు అవుతున్నాయి. 5,000 రూపాయలు పెద్ద లెక్క కాదు కదా సార్. అందుకని నేను అందులో డబ్బులు కట్టి జాయిన్ అయినా. కానీ నాకు 2nd day 3rd dayనే నాకు అమ్మో అసలు ఈ సార్ దగ్గర మామూలుగా లేదు, చాలా ఉంది. అసలు తోడుకున్న వాళ్ళకు తోడుకున్నంత బావిలోని నీళ్ళు ఎంత ఎన్ని తీసుకుంటే అన్ని వస్తాయి. ఈ సార్ దగ్గర అంత సబ్జెక్ట్ ఉంది, మనం ఎంత నేర్చుకుంటే అంత వస్తుంది. అంతే సార్, తీసుకుంటే నేర్చుకున్న వాళ్ళకు నేర్చుకున్నంత అంతే సార్. అక్కడ అది మన తెలివి ఉండాలి, అక్కడ నేర్చుకోవడం విషయంలో మాత్రం మన దగ్గర ఉండాలి. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. నిజంగా మీ ఫీడ్బ్యాక్ ఇవాళ ప్రతి ఫ్యామిలీలోనూ
అవసరం. దాంతోపాటు ప్రతి ఆడియన్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇందాక ఒక మాట నా నమ్మకం ఉన్నా లేకపోయినా జస్ట్ ఒకసారి అటెండ్ అవ్వండి, మీకు ఆ రిజల్ట్ తెలుస్తుంది. నేను సెకండ్ డే థర్డ్ డే ఆ రిజల్ట్ చూసానని చెప్పారు చూసారా, చాలా హ్యాపీగా ఉంది. ఒక్కొక్క మాటలో చెప్పాలి అంటే ఈ టైం మనకి బ్లెస్సింగ్ టైం అని చెప్తాను నేను. అంత బాగా మీరు రావటము, మీ పిల్లలతో రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీకు థ్యాంక్ యూ చెప్పాలి సార్, ఎందుకంటే మీ కారణంగానే సార్ పరిచయం అయ్యారు మా అందరికి. అసలు మా అందరి జీవితంలో వెలుగు రావడానికి కారణం ముందు మీరు. మీకు నిజంగా చాలా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ కూడా ఒకటే చెప్తాను, మీ బిజినెస్ ఇప్పుడు ఏదైతే లలిత షాపింగ్ మాల్ భూపాలపల్లిలో ఉంది, అవును సార్, ఒక్కసారి విజిట్ కూడా చేయండి. మేడం కోసం అయినా సరే అంత మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. కింద కామెంట్ బాక్స్ లో విజిట్ అవుతాను అనుకున్నటువంటి వాళ్ళు పోస్ట్ కూడా చేయండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి. మీ తరపు నుంచి బెస్ట్ విషెస్ అట్ ద సేమ్ టైం బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. మీకు రిటర్న్ గిఫ్ట్ లో అదే మాదిరిగా వస్తుంది. ఓకేనా? సో మీ షాపింగ్ మాల్ కి చాలా మంది విజిట్ చేస్తారండి. కుదిరితే నేను అన్వర్ గారు కూడా ఒకసారి విజిట్ చేస్తాను. థ్యాంక్ సార్. ఈ రోజు ఇంత బాగా మాట్లాడగలుగుతున్నా, ఇక్కడికి వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తున్నా. నేను కూడా క్లాస్ లో అటెండ్ అయ్యాను. బేసిక్ అడ్వాన్స్ అయిపోగానే మళ్ళీ 6 month మెంబర్షిప్ తీసుకొని మళ్ళీ క్లాస్ లో అటెండ్ అయ్యానంటే నా వెనుక మా సార్ది కూడా నాకు ఎంత సపోర్ట్ ఉంది. మా సార్ ఇప్పుడు ఒక మగవాడి విజయం వెనుక ఆడది కారణం అంటారు కదా, ఆడవాళ్ళ విజయం వెనుక కూడా మగవాళ్ళే ఉంటారు కదా సార్. నా భర్త సపోర్ట్ నాకు ఎంత ఉంటే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడగలుగుతా సార్. ఒకసారి ఆలోచించండి. సార్ నేమ్ ఏంటంటే రాజనారాయణ గారు. స్పెషల్ థ్యాంక్స్ టు యూ. మీరు అంతలా ఎంకరేజ్ చేశారని చెప్పేసి మేడం చెప్తూ ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్క విషయంలో నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది సార్. అవును, అంటే ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ వీడియో చూసేటువంటి వాళ్ళు ఒక్కసారి ఆదర్శంగా ఇటువంటి పేరుని తీసుకోవాలని మాత్రం కోరుకుంటాను. బట్ పిల్లలతో సహా వచ్చారన్న, నేను ఆ విషయంలో చాలా హ్యాపీ. స్పెషల్ థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ సార్. మా పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేస్తారు సార్. నిజంగా ఫస్ట్ మా హస్బెండ్ దగ్గర నుండి ఉంది. ఇంట్లో హస్బెండ్ది ఉంది అంటే పిల్లలు ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా, అంటే మనం ఉండే వాతావరణం బట్టే కదా సార్ పిల్లలు కూడా ఉంటారు. ఇంట్లో పేరెంట్స్ ఎలా ఉంటారో పిల్లలు కూడా అలానే వస్తారు. మా పిల్లలు కూడా అలానే వచ్చారు సార్. మీ పిల్లలకు కూడా చాలా మంది బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. ఆడియన్స్ బ్లెస్సింగ్స్ మీతో పాటు ఉంటాయి. ఈ వీడియోతో పాటు మీరు తీసుకొని ఈ జర్నీ కంటిన్యూ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు సార్ కి అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అన్వర్ సార్ గారికి చాలా 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 కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ మేడం. స్పెషల్ థ్యాంక్స్ టు యూ. ఈ షోకి వచ్చి నేను అసలు మాధవి మేడం ఇలా మాట్లాడతారని నేను కూడా అంతే. ఫస్ట్ మేడం స్టార్ట్ చేసినప్పుడు ఈసారి ఏం మాట్లాడాలన్నారు. మేడం మిస్టర్ మీకేమనిపించింది అదే చెప్పండి, న్యాచురల్గా చెప్పండి అన్నాను. సో అన్ఎక్స్పెక్టెడ్ మీట్ అండి ఇది. సో ఏదో ప్రిపేర్ అయ్యి కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్ షూట్ ఇది కూడా. సో మేడం ఎలా అయితే చెప్పారో సక్సెస్ అయ్యి వచ్చారు. మీరు కూడా నా క్లాసెస్కి వచ్చి సక్సెస్ అయిన ఇలా నాతో పాటు మీరు ఈ ఒక ప్లాట్ఫామ్ షేర్ చేసుకోవచ్చు, ప్రపంచానికి మీ వాయిస్ని వినిపించవచ్చు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ప్రపంచం మీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మీరు మాట విప్పాలి. సో ఈ వీడియో మీరు నిజంగా నచ్చితే కింద కామెంట్ బాక్స్ మీరు ఫీడ్బ్యాక్ కూడా చెప్పండి. ఇంకొక చిన్న విషయం, నేను క్లాస్కి రాకముందు నా మైండ్లో ఏది ఉండే అంటే ఒక 5 నుంచి 10 కోట్లు ఉంటే సరిపోతుంది, లైఫ్ హ్యాపీగా ఉంటుంది, లీడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు అనుకునేదాన్ని సార్. అంటే డబ్బు ఒక్కటే జీవితం కాదు అనుకునేదాన్ని. కానీ సార్ క్లాస్కి వచ్చినాక 5 కోట్లు 10 కోట్లు కాదు సార్, 100 కోట్లైనా సరిపోవు, 1000 కోట్లైనా సరిపోవు. అరే ఎంత డబ్బు వచ్చినా సరిపోదు కదా. ఒకప్పుడు అనుకున్నాను ఇంత డబ్బు ఏం చేసుకుంటారు వీళ్ళందరూ అనుకునేదాన్ని. ఇప్పుడు నాకు ఎంత డబ్బైనా సరిపోదు సార్. కావాలి నేను ఎప్పుడు యూనివర్స్ నుండి రావాలి, నాకు మోర్ ఎనర్జీ గివ్ మీ మనీ అనే కోరుకుంటా, కానీ నాకు వద్దు అని మాత్రం చెప్పాను. నిజం, ఇదంతా కేవలం అన్వర్ సార్ కారణంగానే సార్ ఇదంతా జరిగింది మాత్రం. థ్యాంక్ యూ అండి. నిజం, థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్న టార్గెట్ గోల్ ఏదైతే ఉందో బ్లెస్సింగ్స్ యూనివర్స్ నుంచి దొరుకుతుంది, ఆడియన్స్ నుంచి కూడా దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. మీ షాపింగ్ మాల్ కి చాలా మంది కూడా విజిట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. భూపాలపల్లిలో లలిత షాపింగ్ మాల్ కి మీరు ఒక్కసారి విజిట్ చేయండి, వీడియో చూసేటువంటి వాళ్ళు. ఎనీవే సార్, థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడంటే అవకాశం ఉంటుంది? ఎస్, చాలా మంది అడుగుతున్నారండి. మొన్న 11th బ్యాచ్ కూడా చాలా మంది మిస్ అయ్యారు. ఈసారి 12th బ్యాచ్. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. రీసెంట్గా 11th బ్యాచ్తో 25 కంట్రీస్ కూడా రీచ్ అయ్యాను. సో దానికి అవార్డు కూడా వచ్చింది, మీరు చూశారు. సో ఈసారి 12th బ్యాచ్ పేరు హ్యాపీ బ్యాచ్ అండి. హ్యాపీ బ్యాచ్ ఎందుకంటే జీవితంలో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే చాలామంది డబ్బు అంటారు, హెల్త్ అంటారు, కాదండి. హ్యాపీనెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ హ్యాపీనెస్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, జీవితంలో హ్యాపీగా ఉంటే అన్నీ జరుగుతాయి ఎలా అనేది నేను 9 days క్లాసెస్లో విత్ ఎక్స్ప్లెనేషన్, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్, రీసెర్చ్ అన్నీ కూడా ఇవ్వబోతున్నా. అంటే వాళ్ళ ఈసారి బ్యాచ్ పేరు హ్యాపీ బ్యాచ్ అండి. సో ఈసారి 12th బ్యాచ్ నుంచి చెప్పేది ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ నుంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఎలా రావాలి, అప్పుల నుంచి ఆస్తులు ఎలా క్రియేట్ చేసుకోవాలి, సుడిగుండంలో ఉన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావాలి, మిడిల్ క్లాస్ నుంచి మిలినియర్. నేను మళ్ళీ చెప్తున్నానండి, కేవలం 3 రోజుల్లో మిడిల్ క్లాస్ నుంచి మిమ్మల్ని మిలినియర్గా చేస్తాను సార్.
3 రోజుల్లో మిడిల్ క్లాస్ నుంచి మీరు రండి, ఇలా చిట్టి కేసు అంత ఈజీగా మీ లైఫ్ మన ఈజీగా మీరే మార్చుకోవచ్చు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఏంటంటే మీ జీవితం మీ చేతిలో ఉంది, కానీ మీకు అది తెలియాలంటే ఆ పవర్ని మీరు అన్లాక్ చేయాలి. ఎందుకంటే నేను ఒక పుస్తకం చదివినప్పుడు ఒక అద్భుతమైన ఒక కొటేషన్ చదివానండి. ఏంటంటే పెద్ద పెద్ద డోర్లు కూడా చిన్న లాక్తో కూడా ఓపెన్ చేయొచ్చండి. ఈవెన్ స్మాల్ కీస్ ఓపెన్ బిగ్ డోర్స్ అని ఉంటుందండి. ఈవెన్ స్మాల్ కాన్సెప్ట్ కూడా మీ జీవితాన్ని ఓపెన్ చేయగలదు. అంటే ఇలా ఉన్న లైఫ్ని ఇలా తిప్పుకోవచ్చు ఎలా అనేది నేను లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది డేట్? ఎస్, ఈసారి 12th బ్యాచ్ అనేది ఈ మంత్ 30th 30వ తారీఖు నుంచి ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ మంత్ జూలై 30th 30వ తారీఖున క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడని కూడా అడుగుతున్నారు, ఆన్లైన్లో అండి. మీరు ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా డైలీ మార్నింగ్ 5 to 7 2 అవర్స్లో మీరు నేర్చుకోవచ్చు. 9 days క్లాసెస్ ఉంటాయండి. ఈ 9 days క్లాసెస్లో కంప్లీట్గా మిడిల్ క్లాస్ నుంచి మిలియన్ ఎలా అవ్వచ్చు, ఫాస్ట్గా డబ్బుని నేను ఏమంటానంటే ఎర్న్ చేయడం కాదు, అట్రాక్ట్ ఎలా చేయొచ్చు, సేల్స్ ఎలా పెంచుకోవచ్చు అని కూడా చెప్తాను. జూలై 30th బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. జూలై 30th నుంచి అయితే అన్వర్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఆసక్తి కలిగిన వారు ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు ఫాలో కొట్టి నాకు ఒక మెసేజ్ పెడితే నేను డెఫినెట్గా అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.